జ్యోత్స్న చెంప పగలగొట్టిన దశరథ్. ఎందుకు దశరథ్ జ్యోత్స్న చెంప పగలగొట్టడం ఏంటి? మరి దశరథ్ జ్యోత్స్న చెంప పగలగొట్టే పరిస్థితి జ్యోత్స్న ఎందుకు తెచ్చుకుంది? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కాంచన అయితే ఇంట్లో బూజు దులుపుతూ ఉంటుంది. కార్తీక్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనసూయ సామాన్లు తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తుంది. అలా వెళ్ళినటువంటి అనసూయ తలుపు దగ్గరకు వేసి వెళ్తానమ్మా అంటే అలాగే అక్క అంటుంది కాంచన. అలా అన్న తర్వాత ఇక కాంచన అయితే ఇల్లు దులుపుతూ ఉండగా చైర్కున్నటువంటి ఆటోమేటిక్ రిమోట్ అనేది పాడైపోవడంతో కాంచన చైర్ తన అదుపు లేకుండా మొత్తానికి ముందుకు వెళ్ళిపోయి పడిపోతుంది. అక్క అక్క అని ఎంత పిలిచినా ఆల్రెడీ అప్పటికే అనసూయ బయటికి వెళ్ళిపోతుంటూ వినిపించదు. నీకేం చేయాలో అర్థం కాక కార్తీక్కి కాల్ చేస్తుంది. కార్తీక్ ఫోన్ ఇంట్లో ఛార్జింగ్ పెట్టి జ్యోత్స్న బయటికి వెళ్ళాలనేసరికి పెట్రోల్ కొట్టించడానికి వెళ్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన దీప ఇక కాంచన మాటలు విని గబగబా బయలుదేరుతుంటే జ్యోత్స్న ఆపుతుంది. ఇంకప్పుడు దీప చాలా కోపంగానే చెప్తుంది, వెళ్లాల్సిందే అని చెప్పి. నేను వెళ్ళకూడదు అంటున్నాను కదా, వెళ్ళొద్దు అంటూ ఉంటే ఈలోపే కార్తీక్ పెట్రోల్ కొట్టించుకొని వచ్చేస్తాడు. బావ వచ్చినట్టున్నాడు. నేను వెళ్ళాలి అంటే ఏ ఆగు అని చెప్పి ఆపేస్తుంది. అక్కడ బావ వాళ్ళ అమ్మ పడిపోయారు, ఆవిడికి దెబ్బ తగిలింది, నేను వెళ్ళాలి అంటూ ఉండగా ఇదంతా దశరథ్ వింటాడు. ఇక్కడ ఏం జరుగుతుందనేది కాదు, ముందు కాంచన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి దశరథ్ వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన దీప ఇంకా నాన్న వెళ్తున్నారు కదా, అత్తయ్యని చూసుకుంటారు అని చెప్పని అనుకుంటుంది. ఎందుకంటే జ్యోత్స్న ఇక్కడ నుంచి కదలనివ్వదు. అటునుంచి కార్తీక్కి చెప్దామని వెళ్లేలోపే జ్యోత్స్న కార్తీక్ని తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. దీప ఫోన్ చేసినా జ్యోత్స్న ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక ఈలోపు దశరథ్ అయితే కాంచన వాళ్ళ ఇంటికి అంటే కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ కాంచన పడిపోయి స్పృహ తప్పిపోయి ఉంటుంది. వెంటనే దశరథ్ కాంచనను చేతుల మీద ఎత్తుకుని కారులో వేసుకుని ఇక హాస్పిటల్కు తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్స్ కట్టు కడతారు. అలా కట్టిన తర్వాత ఆవిడ పరిస్థితి తెలిసి కూడా ఒక్కదాన్నే ఎందుకు వదిలారు అని చెప్పని అంటూ ఉంటే ఈలోపు అనసూయ ఇంటికి వస్తుంది. అలా ఇంటికి వచ్చినట్టు అనసూయ ఇంట్లో ఎవరూ లేకపోవటం చూసి అర్థం కాక గబగబా కార్తీక్కి ఫోన్ చేస్తుంది. కార్తీక్ నెంబర్ దీప దగ్గర ఉండడంతో దీప లిఫ్ట్ చేస్తుంది. దీప, మీ అత్త కనిపించట్లేదే అని చెప్పని అంటుంది. నాన్న వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టున్నారు అత్తయ్య అని చెప్పని అంటుంది. నాన్న రావడం ఏంటి అంటూ ఉంటే అదే దశరథ్ గారు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టున్నారు. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నువ్వున్నావనే కదా ధైర్యంగా నేను ఇక్కడికి వచ్చాను. అత్త పడిపోయింది అని చెప్పని అనగానే అదే ఇక్కడ చూస్తే అర్థమవుతోందే, అసలు అనవసరంగా నేను వెళ్ళాను. అక్క చెల్లి వద్దు అని చెప్పినా కూడా వినకుండా బూజులు దులుపుతూ కూర్చుంది. ఈలోపే చెయ్యి పాడైందో ఏంటో అనగానే అవును అని చెప్పని అంటుంది. ఇక అనసూయ ఏ హాస్పిటల్లో ఉందో కనుక్కో అంటే నేను కనుక్కున్నాను, కానీ నన్ను ఈ రాక్షసు వెళ్ళనివ్వట్లేదు, నువ్వైనా వెళ్ళు అని చెప్పని అంటుంది. ఇక అనసూయ హాస్పిటల్ పేరు తెలుసుకుని అక్కడికి వెళ్తుంది. అక్కడ కాంచన దగ్గర అనసూయని పెట్టి దశరథ్ ఇంటికి వస్తాడు. అలా ఇంటికి రావడమే జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు. ఇక జ్యోత్స్న గబగబా పైనుంచి కిందికి వస్తుంది. ఏంటి డాడ్ అని చెప్పని అంటూ ఉంటే ఇక దశరథ్ జ్యోత్స్న చెంప చెళ్ళు మరిపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా. ఎందుకు దశరథ అంత దెబ్బ కొట్టాటే? మనిషా రాక్షస? ఇది ఆడపిల్లవేగా, కనీసం దీప చెప్తున్న మాటలు కూడా వినుకోకుండా వెళ్ళనివ్వకుండా ఆపేశావు. అట్నుంచి కార్తీక్కి చెప్దామని చెప్పి దీప వస్తే కార్తీక్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయావు. అప్పటికే నీకు తెలుసు కదా మీ అత్తయ్య తలకి దెబ్బ తగిలిందని అని చెప్పని అంటూ ఉంటే కార్ పార్క్ చేసి లోపలికి వస్తున్న కార్తీక్ అది విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. జేన్ మావయ్య నువ్వు అనేది అని చెప్పని అంటే మీ అమ్మకి తలకి దెబ్బ తగిలిందిరా, పడిపోయింది, చైర్ ఆటోమేటిక్ సిస్టమ్ ఆఫ్ అయినట్టుంది, అలా పడిపోయానని చెప్పి నీకే ఫోన్ చేస్తే నీ ఫోన్ ఇక్కడ వదిలేవు. దీప లిఫ్ట్ చేస్తుంది. ఇక దీప నేను వెళ్ళాలి అంటే ఈ జ్యోత్స్న అసలు కదలనిస్తేగా, ఇంకా అందుకే ముందు నేను వెళ్ళాలి అని చెప్పి నేను వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను, అనసూయ గారిని అక్కడ పెట్టొచ్చాను అని చెప్పని అంటాడు. ఏ మనిషివా రాక్షసువే నువ్వు? కనీసం నీ మేనత్త అనే ఇది లేదు కదా నీకు? అసలు ఇంకొక ఆడదైతే చెంప చెళ్ళు అనిపించేవాడిని. నిన్ను ముట్టుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది కాబట్టి నీ మీద చేయి కూడా వేయట్లేదు. పద్దీప అని చెప్పానంటే నేను పర్మిషన్ ఇవ్వకుండా అంటుంది. నోరు ముయ్, నరికేస్తాను మాట్లాడేవంటే అంటాడు కార్తీక్. ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది జ్యోత్స్న. ఇక సుమిత్ర వచ్చి ఏంటి జ్యోత్స్న ఇది, మీ అత్తయ్య పడిపోయిందని చెప్పి దీప చెప్తే అనగానే ఎలా నమ్మాలి మమ్మీ, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తుంది అంటే అలాంటి విషయాల్లో అబద్ధాలు చెప్తారా జ్యోత్స్న? నువ్వు నమ్మకపోతే ముందు నువ్వు వెళ్ళి మీ అత్తయ్య ఇంటి దగ్గర విషయం ఏంటో కనుక్కోవాలి, చూడాలి.
అంతేకాని అదొదిలేసి కార్తిక్ని కూడా ఫోన్కి అందుబాటులో లేకుండా చేసి ఎందుకు ఇదంతా చేసినట్టు? ఎవరిని బాధ పెట్టడానికి? అంటే కాంచన లేకపోతే నీకు వాటా తగ్గిపోతుందని చెప్పి సంతోషపడుతున్నావా అంటాడు దశరథ్. ఏం మాట్లాడుతున్నారు డాడ్ అని చెప్పని అంటుంది. చూస్తా, అన్నీ చూస్తాను జ్యోత్స్న, ఒక్కొక్క దానికి లెక్క తేలుస్తాను అంటాడు. అనవసరంగా ఇంత రప్చర్ చేసుకున్నానా అని చెప్పి జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.